విచిత్రం ఏంటంటే జ్యోతిలో అదే ఆంధ్రజ్యోతిలో ఒక వార్త చూశానండి. ఆ వార్త ఏంటంటే వాలంటీర్లు వద్దే వద్దు. విన్నారండి? ఆంధ్రజ్యోతిలో నేను చదివిన వార్త వాలంటీర్లు వద్దే వద్దు అంట. ఏంటప్పా వాలంటీర్లు వద్దే వద్దు, అసలు ఎక్కడా నేను వినలేదు, ఏంటి వార్త ఏంటని చూస్తే ఇంతకీ రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థను తిరిగి ప్రవేశపెట్టొద్దని అర్థమైంది కదండి. రాష్ట్రంలో వాలంటీర్ల వ్యవస్థను తిరిగి ప్రవేశపెట్టొద్దని నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్దిక్ ప్రభుత్వాన్ని కోరాడంట. ఈయన నిరుద్యోగ రాష్ట్ర జేఏసీ రాష్ట్ర కన్వీనర్ అండి. ఈయన షేక్ సిద్దిక్ ప్రభుత్వాన్ని కోరాడంట. ఏమని? వాలంటీర్ల వ్యవస్థ మాకు ఇక వద్దని. కాబట్టి గత ప్రభుత్వంలో వాలంటీర్లను అడ్డం పెట్టుకుని వైసీపీ పార్టీ కార్యక్రమాలు నిర్వహించారన్నారు. 5 ఏళ్లలో వాలంటీర్లకు చెల్లించిన 700 కోట్లను మాజీ సీఎం జగన్ నుంచి రాబట్టాలన్నారు. ఏదైతే వాలంటీర్లకి జీతభత్యాల పేరిట 700 కోట్లు ఇచ్చారో 5 ఏళ్లకు గాను దాన్ని జగన్ నుంచి రాబట్టాలని రాష్ట్ర ఏదైతే నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ షేక్ సిద్దిక్ ప్రభుత్వాన్ని కోరాడట. అంతేకాదు ప్రజాధనం వృధా చేస్తున్నారని గత ప్రభుత్వ హయాంలోనే హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశామని గుర్తు చేశాడు ఆయన. ఎవరి నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ నాకు అర్థం కాల. ఇలాంటి వార్తలని నేను ఎప్పుడు చూడలేదు అసలు. యాక్చువల్గా వాలంటీర్లు వద్దే వద్దు, వాళ్ళ వల్ల రాష్ట్రం చాలా పాలయ్యిందని చెప్పేసి నిరుద్యోగ రాష్ట్ర జేఏసీ కన్వీనర్ అంటే మరి గొప్పగా ఉంది కదా ఈ వార్త. ఎలాగంటే ఎక్కడా చూడలేదు, నేను జ్యోతిలోని చూసాను ఈ వార్త. ఏంటంటే వాలంటీర్లు వద్దే వద్దు, ఏదో సామెత చెప్పినట్టుంది. కావాలని వాళ్ళు వద్దనేమో వీళ్ళు. అసలు ఈ పర్సన్ ఎవరో నాకు తెలియదు. ఎందుకని మీకు తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. వాలంటీర్లు వద్దే వద్దు అన్న వాళ్ళలో ఎక్కువ శాతం, వాలంటీర్ వ్యవస్థ వద్దు అన్నది ఎక్కువ శాతం టీడీపీలో చూశాను నేను. అలాగే జనసేనలో చూసా. ఎప్పుడు? ఎన్నికలకి ముందు మాట ఇది. అర్థమైంది కదండి. అసలు వాలంటీర్లు కావాలా వద్దా అనేది తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు కావాలని, పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నారు. కాబట్టి మళ్ళీ ఇది ఇలాంటి వాళ్ళని కూడా మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చి అంటే వాలంటీర్ వ్యవస్థను వద్దనే వాళ్ళు కూడా ఉన్నారు అని రిప్రజెంట్ చేయడం కోసమా ఇలాంటి వార్తలన్నీ రాస్తుంది, ఇలాంటి వాళ్ళు బయటకు వస్తున్నారు అనేది నాకు అర్థం కాల. ఏదైతేనండి వాలంటీర్లు వద్దా కావాలా అది రానున్న కాలమే తీర్చాలి. కాబట్టి ఆల్రెడీ వాలంటీర్లు చాలా మటుకి నిరసనలు తెలియజేస్తారు రకరకాలుగా, భిక్షాటన చేస్తూ వెనక్కి నడుస్తూ, అలాగే రకరకాల సచివాలయంలో అడ్మిన్లకు కానీ అలాగే గ్రామ వార్డు సచివాలయ అధికారులకు కానీ వినతి పత్రాలు ఇవ్వడం కానీ, తర్వాత రానున్న కాలంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఇళ్ల ముట్టడి కానీ చేస్తామని కొన్ని మాటలు చెప్తారు. చూద్దాం ఏం జరుగుతుందో. రాష్ట్రంలో వాలంటీర్ల పరిస్థితి, వాళ్ళ బాగోగులు ఎలా ఉండబోతున్నాయి అనేది. ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నప్పుడు కొంచెం ఆలోచించాల్సి వస్తుంది. ఏదేమైనప్పటికీ చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోద్దు, పక్కాగా లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.